కళ్యాణదుర్గం నియోజకవర్గం, రాయదుర్గం నియోజకవర్గాలను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. బీటీ ప్రాజెక్టు నిర్మాణం, హంద్రీనివా 36వ ప్యాకేజ్ నిర్మాణంపై సీఎం ఇచ్చిన హామీలను వీడియోలు చూపించి కాపు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా 2021లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు చెప్పాలన్నారు. నేను అనేక సార్లు ఈ పనులపై సీఎం జగన్ ను కలిసినా ఉపయోగం లేకుండా పోయింది. కనీసం ఎంపీగా రంగయ్య 5 ఏళ్లు నిధులు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భైరవాంతిప్ప ప్రాజెక్టుకు నీళ్లు రాకపోతే కరువు ఇచ్చి తాగునీరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంతానికి మోసం చేసింది జగన్ మొదటి ముద్దాయి అని, కనీసం ఈ ప్రాంతానికి సంబంధించిన బీటీపీపై నోరు మెదపని ఎంపీ తలారి రంగయ్య రెండో ముద్దాయి అన్నారు. వైసీపీ నేత ఉమా మహేశ్వర్ నాయుడు గతం తెలియకుండా మాట్లాడుతున్నాడు. అసలు నియోజకవర్గంపై ఏం అవగాహన ఉందని మాట్లాడుతున్నావు? పదవిపై వ్యామోహం తప్ప ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఆ సందర్భంగా అంటే తన తండ్రి జయంతి సందర్భంగా 20 రోజులు ఇచ్చిన మాట ఇది. బీటీపీ బదులుకేమో 60 రోజులు టైం లిమిట్ పెట్టినారు. మా దగ్గర ఆంజనేశ్వరం ప్రాజెక్ట్ ఏమో 3 నుంచి 4 వారాల ప్రాజెక్ట్ టైం పెట్టారు. మిగతాదేమో యుద్ధ ప్రాతిపదికన అన్నారు. 21లో చెప్పిన మాట ఈరోజు 24వ సంవత్సరం. కనీసం అంటే 30 సార్లు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాల్సిన ఈ సబ్జెక్ట్ పైన అసెంబ్లీలోనే నేనే సాక్షాత్తుగా అసెంబ్లీలో మాట్లాడినా. తప్పకుండా ఇది చేయాలని శత ప్రయత్నాలు చేసినాం. సంక్రాంతి పండుగ రోజు కూడా గుడివాడలో సంక్రాంతి సంబరాలుంటే అక్కడికి పోయినా. ఆయన అపార్ట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోతే ఆయన ఎక్కడెక్కడ బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ లో పోయి కలిసిన. ఇంత చేసినా కూడా తను 21లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? ఈ పనులు కాకపోవడానికి బాధ్యత ఎవరిది? ఈ విషయం కూడా ఆలోచన చేయకోకుండా ఉమామహేశ్వర నాయుడు గారు సురేంద్రబాబు గారు ఏదో తప్పైనట్టు, ఆ పన్ను కాకపోవడానికి కాంట్రాక్టర్ నాకు విఫలమైనట్టు రకరకాలుగా మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నా అకస్మాత్తుగా నీకు ప్రేమ గుర్తుకొచ్చేసింది. నీకు ఏం తెలుసని అడుగుతున్నా. ఉమామహేశ్వర గారికి కళ్యాణదుర్గం కూడా తెలుసా? అతనికి ఈ ప్రాంత పరిస్థితులు తెలుసా? అతనికి ఎవరి వల్ల రాలేదు ప్రాజెక్ట్ తెలుసా? అతనికి నోరు ఉంది కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అది పద్ధతి కాదు. కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలా అని నేను చెప్తా ఉన్నా. రాబోయే రోజులలో తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో కూటమిలో భాగంగా పొత్తులో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా నాకు ఒక ధైర్యం ఉంది. మేము కేంద్రం మద్దతుతోనైనా కూడా ఆ పనులు పూర్తి చేయించుకోగలుగుతామని ఒక నమ్మకం ఉంది. ఉమామహేశ్వర నాయుడు గారు మీ సొంత అజెండా తీసుకోవద్దు. మన కళ్యాణదుర్గం ప్రజల మంచినే మనం కోరాలా, దాన్ని అతను గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా నేను, అక్కడ నీళ్లు లేకపోతే, బీటీపీలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు రాకూడదు అంటే బీటీపీలో నీళ్లు ఉండాలి. ఇక్కడ 114 చెరువులు నిండాలి. రాయదుర్గానికి కూడా చెప్పారు, మాట ఇచ్చారు జగన్ గారు, కానీ ముందుకు రాలే. 58 చెరువులు అక్కడ కూడా నింపాలి. లేకపోతే ఈ ప్రాంత పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కరువు వచ్చి కూడు లేక చనిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాము, వింటాము. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాంత ప్రజలు రాబోయే రోజులలో తాగడానికి నీళ్లు కూడా లేక చచ్చే పరిస్థితులు వస్తాయి. రంగయ్య ఓడిపోతే పంపించేస్తే వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉండాలి, ఆ స్థానంలో ఉండాలి అనేటువంటి దురుద్దేశం నాకు కనబడతా ఉంది. నిన్న చాలా గ్రామాలకు పోతే గ్రామాల ప్రజలదే చెప్పారు. ఉమామహేశ్వర గారికి ఏం ఆశ పెట్టుకున్నాడు? గుంతకాడ నక్కలాగా ఈ రంగయ్య ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఓడికి పంపించేద్దామా?
నేను ఆ స్థానంలో ఉంటామా అని ఐడియా కనబడుతుంది. లేకపోతే ఏం రంగయ్య ఒక అభ్యర్థినే లేదు, ప్రజల్లో పోతా ఉండేది. ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన చెప్తున్నాడు, అంతా కానీ. కాబట్టి అడుగడుగునా కూడా రంగయ్యకి అవమానం చేస్తున్నాడు. అయ్యా ఉమామేశ్వర నాయుడు గారు, తలారి రంగయ్య గారు నీటి తలారి అని అనుకోవద్దు, దయచేసి చెప్తున్నా. నీ ప్రవర్తన అలాగే ఉంది. ఒకవైపు డాక్టర్ రంగయ్య గారిని దమ్మి రంగయ్య గారిని చేస్తూ నువ్వు తలారి రంగయ్య గారిని నీటి తలారి గారిని ఊహించుకోవద్దు. ఆయన వ్యక్తిత్వాలు ఉండింటాయి, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కళ్యాణ ప్రజలను కోరుతూ ఉన్నా, అలాంటి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి చెప్పే మాటలు దయచేసి నమ్మవద్దు. తప్పకుండా కూడా కుటుంబం గెలవాలి. కాబట్టి సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటే ఆయన కాంట్రాక్టర్గా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం మద్దతు దొరుకుతుంది. మేము కూడా ఉండి నీళ్లు వచ్చేదాకా కూడా అన్ని రకాలుగా కష్టపడి ఈ ప్రాంతానికి నీళ్లు కూడా తెచ్చుకొని ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండేదానికి, సస్యశ్యామలంగా ఉండేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి ఈ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు గారిని గెలిపించని చెప్తున్నాను. అదేవిధంగా ఎంపీ విషయానికి వచ్చినా కూడా అంబికా లక్ష్మణ్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. రంగయ్య గారిని ఎంపీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ రావడానికి ఆయన ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసిన పాపాన్ని పోలే, ప్రయత్నం చేసిన పాపాన్ని పోలే, ఎక్కడ మాట్లాడిన పాపాన్ని పోలే, పార్లమెంట్ లో కూడా చెప్పొచ్చలేదు తెలిసి సబ్జెక్ట్